మా సుధీరన్న పడేవాడు కాదు. మా దిక్కు అన్నంతో పాటు పర్ఫార్మెన్స్ చేయడానికి అనసూయ గారు వస్తున్నారు తెలుసా. న్యూ ఇయర్ మొదలైన తర్వాత మొదటి పండుగ కాబట్టి నాకు సరికొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే చాలా ఇష్టం. ఆ రకంగా నేను ఈసారి సరికొత్తగా మొదలు పెట్టింది సెలబ్రిటీ కిడ్స్ డే కేర్ సెంటర్. సెలబ్రిటీలు అంటే చాలా బిజీ. ఈ మధ్య డిమాండ్లు కూడా పెంచేసుకున్నారు. ఫుల్ ఈవెంట్లు చేస్తున్నారు షోల కంటే ఎక్కువగా. కాబట్టి వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుందామని ఇలా కంకణం కట్టుకున్నాను. సో ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. ఈ ఒక్కరోజు వెళ్ళమ్మా, రేపు షూట్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? హాయ్, నమస్తే అండి. హాయ్, ఎంత ముద్దుగా ఉన్నావు రితిక. ఏమనుకున్నారు మరి వాళ్ళ అమ్మ పోలిక? ఓకే అండి, దామా కూర్చో. ఇక్కడ నెక్స్ట్. మురుబాబు నువ్వు బాగా చదువుకున్నా అంత అవ్వాలి, ఓకేనా? అంటే నన్ను కూడా సంగనాకు పోమంటావా? సర్లేండి రాఘవ్ గారు, నేను చూసుకుంటాను. అయ్యో పర్లేదు మేడం, ఉంటాను, ఇక్కడే ఉంటాను. మీరేంటండి సెట్ కనిపిస్తే చాలు సెటిల్ అయిపోతారు. మీరు మాత్రం సెటిల్ అయిపోలేదంటే ఇక్కడ ఎలాగే చిన్న పంచు లడ్డులా పంచు ఎలా. హాయ్ దీవెన. సర్లే కానీ హోంవర్క్ చేసావా? హోమ్ కుంచే కదా మేడం, వర్క్ చేస్తుంది. సర్లే కానీ మీరు బయలుదేరండి, ఇంకా నేను చూసుకుంటాను. చిన్నపిల్లలు అలా చేస్తున్నాడు మీ నాన్న. అదంతే మేడం, మా ఇంట్లో చిన్నపిల్లలు చేసే పనులు పెద్దవాళ్ళు చేసే పనులు చిన్నపిల్లలు చేస్తారు. సర్లేండి మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఇంకా వెళ్తాలేండి. అయ్యో మీరు బాగా మొమ్మాట పడుతున్నారు, బయలుదేరండి. అదే వెళ్తాలేండి. ఆగండి మేడం, ఇంగో ఆటో డబ్బులు. టీచర్ చెప్పే మాట వినాలి, శ్రద్ధగా వినాలి, మంచి కూర్చోాలి, గుడ్ స్టూడెంట్ అనుకోవాలి, తెలిసిందా? అమ్మా వాళ్ళు ఇచ్చింది ఇంతే కదా, నువ్వు ఎంతెందుకు చెప్పావు? ఒక్కటైనా ప్రేమలో పడుతుందని. నాకు ముద్దపప్పు తినాలనుంది. మధ్యాహ్నం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాలే నాన్న. బిర్యానీ కూడా తినాలనుంది. సాయంత్రం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాను. సరే అమ్మా, నైట్ బిర్యానీ ఫుల్ గా తిని మంచిగా నిద్రపోతే ఈవెంట్ ఎవరు చేస్తారు నాన్న? ఆపుతారా మీ ఈవెంట్ల గోల? మీ గోలకి తెల్లారిపోయేలా ఉంది. తెల్లారిపోతే తెల్లారి ఈవెంట్ వాళ్ళకి నేనే సమాధానం చెప్పను. నెక్స్ట్. నరేష్, నువ్వు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీ నాన్న కార్లో తిరుగుతున్నాడు. మా నాన్న సెలబ్రిటీ కాకముందే కార్లో తిరిగేవాడు. కాకపోతే అప్పుడు డ్రైవర్, ఇప్పుడు ఓనర్. నాన్నగారు వెళ్ళిపోండి. నువ్వు అటు వెళ్ళి కూర్చో. అందరూ బ్యాగులతో వస్తే నువ్వు లగేజ్ చేసుకొచ్చావేంటి? మా నాన్న అయితే ఊ అంటే అమెరికాకి వెళ్తారు, ఊ అంటే కాలిఫోర్నియాకి వెళ్తారు, ఊ అంటే ఆస్ట్రేలియాకి వెళ్తారు. నిన్ను అసలు ఊ అంటే యోనన్నమన్నారా? సర్లేదా కూర్చో. ఎరా అలవాట్లో పొరపాటు లేడీస్ సైడ్ వచ్చావరా? తండ్రి పోలిక. డైలాగ్ బాగా చెప్పు, ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వు. ఓకే డాడీ, నేను వెళ్ళే స్కూల్ కి. డాడీ స్కూల్ కా? హాయ్ యోదా. హాయ్ జబర్దస్త్ లో ఎంత బాగా చేస్తావో తెలుసా? థాంక్యూ మ్యామ్. అసలు ఎలా అలా చేయగలుగుతావు? మా డాడీ ప్రతి ఒక్క సీన్ ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఆయనలా చేయకుండా నాలా చేసేదాన్ని. అందుకే ఇంత మంచి పేరు వచ్చింది. ఎందుకు అలా చేస్తూ నేను చూసి అందరు నవ్వుతున్నారు తెలుసా? నువ్వు చేయలేని పని నేను చేస్తున్నా. హాయ్ సుధాకర్ గారు. నమస్తే మేడం, ఒక బాగున్నారా? ఫోటో అండి. నేను అడిగేది అడ్మిషన్ కోసం మీ పాప ఫోటో. అరే దిగురా. ఆయన ఏంటి కార్ బయట? ఇద్దరు కార్లో వచ్చారా? కార్లో వచ్చాం ఇద్దరం. కార్లో వచ్చారు ఈ ఇద్దరు. వచ్చిన స్పీడ్ కి ఆయన ఆగిపోయాడు. నమస్తే మేడం. నమస్తే నవీన్. ఈయన మా అబ్బాయి. మీ అబ్బాయి ఇంత పెద్దగా ఉన్నాడేంటి? అంటే చిన్నప్పుడే గడ్డం వచ్చింది మేడం. గడ్డం చూసినట్టే అనుకున్నా. గడ్డం నవీన్. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలే మేడం.
ఈ పోలికే అన్నమాట. మేడం ఆ. నిహాంత్ ఏంది నా గడ్డం వైపు అదోలా ఆశగా చూస్తున్నాడు. వాడు మీ గడ్డాన్ని ఇందాక నుంచి పీచు మిఠాయి అనుకుంటున్నాడు. మీరు ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే మీకు చాలా డేంజర్. అరే నువ్వు జాగ్రత్త, నువ్వు అక్కడ కూర్చో. నమస్తే మేడం. నమస్తే శాంతి గారు, బాగున్నారా? మీ అబ్బాయా మీ మనవడా? మీ నాన్న టీం మెంబర్ నుంచి టీం లీడర్ అయ్యారు. నీకు ఎలా అనిపిస్తుంది? పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది. అప్పుడు మాడిపోయారు, ఇప్పుడు మాడిపోయారు. నిన్ను మీ నాన్న అంత వాణ్ణి చేస్తాను రా. ఓకే, మా నాన్నలాగా అవ్వకూడదనే కదా మేడం ఇక్కడికి వచ్చింది. చూసుకోండి. థ్యాంక్ యూ అండి, వెళ్ళండి. బాయ్. కూర్చో. రిత్విక, ఏబిసిడీలు చెప్పనా? A for advance, B for balance, C for check. అడ్వాన్స్, బ్యాలెన్స్, చెక్ బుక్ ఏంటి? ఏ మమ్మీస్ మా మమ్మీ ఇంతే నేర్పించింది. మురారి, డైనోసార్స్ ఏం తింటాయి నాన్న? డాడీ డైనోసార్స్ ఏం తింటాయి? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఆ కాలం చెందిన వాడే కదా, ఆ కాలం చెందిన వాడే కదా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? బాబోయ్. సరే కానీ రిత్విక, 2+4 ఎంత? ఒక నిమిషం. అదేంటి రిత్విక, మీ అమ్మ దగ్గరికి వెళ్ళేసి అడగకుండానే వచ్చేసావు? దానికి కూడా పేమెంట్ అడిగితే అవసరమా? అలా ఒకేసారి చూపియకరా. సరే పద. ఏమిటో ఈ డే కేర్ సెంటర్ ఎందుకు పెట్టుకున్నానో ఏమో అనిపిస్తూ ఎలా ఉంది. సుస్సు అంట, సుస్సు. కూర్చో. దీవెనా, చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ, ఈవెంట్కి వెళ్ళావా? పేమెంట్ తెచ్చావా? నాన్న జేబులో పెట్టావా? మళ్ళీ ఈవెంట్కి వెళ్ళావా? అది ఫేవరెట్లే ఈవెంట్లే. అరే నిహాంతు, టీచర్ మీ అమ్మ నీకు కథలు చెప్తుందా? చెప్తుంది టీచర్. ఓకే, ఒక కథ నాకు చెప్పు. ఒక ఊర్లో గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట. గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట. అదే మేడం, గొప్ప ఆర్టిస్ట్. సరే, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ వేలే కానీ వాడు బాగా ఈవెంట్లు చేసి బాగా డబ్బులు సంపాదించేవాడంట. అలాగే వాళ్ళ అమ్మకి చీరలు, నగలు, వడ్డాన, ఇల్లు అన్ని ఇచ్చేవాడంట. ఇదేం కథరా? మా అమ్మ అవే చెప్తుంది టీచర్. మీ అమ్మ తన కోరికల్ని నీకు కథలా చెప్తోంది అనమాట రోజు. సరే, నువ్వేం తింటావు? 2 నిమిషాలు కదలకుండా ఉంటే ఏదని తినేస్తా మేడం. అబ్బో అబ్బో, నేను కదులుతున్నానని చూడు. నేను కదులుతున్నా, కూర్చో. ఓకే, మరి ఇప్పుడు అసలైన టాపిక్ వెళ్ళిపోదాము. బుర్రుందా లేదో తెలుసుకుందాం. అయితే మీతోనే మొదలు పెడదాం టీచర్. చంపురా, కూర్చో. మేడం, ఏమిటండి? స్కూల్లో మధ్య మధ్యలో యాంకరింగ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మన నెక్స్ట్ అంటే ఏంటా? విని, నీకు నంబర్స్ ఎంత వరకు వచ్చు? 1 2 3 4 5 6 7 8 5 6 7 8. అదరు కొట్టేశావు, కుమ్మేశావు. శేఖర్ మాస్టర్, కూర్చో కూర్చో. ఓకే పాపా, మీ నాన్నగారు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? జబర్దస్త్ లోనే ఏం చేయడు, ఇంట్లో ఏం చేస్తాడు? ఆదిత్య, నీకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఒకటి ఉంది మేడం, మా నాన్న ఎక్కువ నెల్లూరు ఈవెంట్స్ కి ఎందుకు వెళ్తారు? రే నిహాంత్, ఏంట్రా రూపాయి బిళ్ళ మింగేశావు? అలా రూపాయి బిళ్ళ మింగేస్తారా? నీకు అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు అసలు? మా అమ్మ నాన్న నా డబ్బులు మింగితే ఏం కాదు, కానీ దాంట్లో నుంచి 1 రూపాయి నేను మింగితే తప్పైందా? నీకు ఎలా చెప్పాలరా? పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. సో ముందుగా ఇవాళ గెస్ట్ నాగేశ్వరి గారు ఉన్నారు. నిజంగా నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిజంగా అంత మంచి టీచర్ ఉంటే నేను చిన్నప్పటి నుంచి డే కేర్ లో ఇప్పటికీ ఉండేవానేమో. రియల్లీ లవ్డ్ ఇట్. కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో రోజా గారు, చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేదు. అవును మేడం, చాలా తల్లుల మంది కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లులు ఎంత కష్టపడుతున్నారు. చాలా బాగుంది. Thank you. చూసారా,
మీ క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ అంత గట్టిగా వచ్చిందో. ఏ మాటగా మాట స్కిట్ మాత్రం చాలా బాగుంది. నాకు మన మురారి వేసిన పంచులు కానీ, అలాగే దీవెన చిట్టి చిలకమ్మ పద్యం కానీ, అలాగే వాళ్ళ నాన్నకి ఆటోకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. థ్యాంక్ యూ. సుధీర్ మాట్లాడతాడు. ఏమండి చెప్పండి సార్ మీ స్పందన. అంటే అందరి గురించి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇదిగో నీ పర్ఫార్మెన్స్ చేయమల్ల, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా వాళ్ళ ఉందని. పెర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. అందరి గురించి తెలుసు కదా, ఇంకేం మీ చెప్పాలి. పిల్లల్ని కూడా ఇలాగే ట్రైన్ చేయాలి. ఒకరా అందరూ ఇద్దరా ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు కానీ ఆయన సెపరేట్ స్కూల్ ఒకటి పెట్టుకోవాలి. బేబీ కేర్ సెంటర్ నోడి పెట్టాల్సిందే. దానికి నన్ను మాత్రం పిలవద్దు ప్లీజ్, నేను ట్రైనింగ్ ఇవ్వలేను. బాగా చేశారు సార్. Yes, thank you everybody. Thank you.